నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి. ముందుగా చికెన్ తెచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి లాంటిది పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి కొద్దిగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. ఇవి కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే తొందరగా అయితే ఇవి గోల్డెన్ బ్రౌన్ అయితే వస్తాయి ఉల్లిపాయలు. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులోకి వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత అయితే పెట్టుకోవాలి. మొత్తం ఈ చికెన్ అనేది నూనెలోనే ఉడుకుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇందులోకి సరిపడా కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన వెంటనే నీళ్ళు కూడా వేసుకోవద్దు, ఎందుకంటే వాటర్ ఉంటుంది కదా, అది మొత్తం చికెన్కి అనేది కారం పడుతుంది. ఇలా కలిపిన తర్వాత వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉంచుకుంటే మెత్తగా అయితే చికెన్ అయితే ఉడుకుతుంది. అంతే. చివరిగా ధనియా పౌడర్, గరం మసాలా వేసి కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఇది వేడి వేడి అన్నంలోకి కానీ, చపాతీలకు కానీ, మొక్కజొన్న రొట్టెలకు కానీ చాలా సూపర్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.